పైథాన్ ఫంక్షన్స్ యొక్క డెఫినేషన్ లో ఎంటీ లిస్ట్ తీసుకుంటే ఒక ఇష్యూ వచ్చిందండి. అదేంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ ఒక పైథాన్ ఫంక్షన్ క్రియేట్ చేశానండి. దానికి ఇన్పుట్ గా a, b అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ b వాల్యూ పంపించకపోతే డిఫాల్ట్ వాల్యూ ఎంటీ లిస్ట్ తీసుకుంటున్నాం అనమాట. దీనివల్ల ఒక ఇష్యూ ఉందండి. అదేంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందర మన కంటెంట్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో మీరు చేసే లైక్ నాకు చాలా యూజ్ అవుతుందండి. సో మనం ఇక్కడ ఫంక్షన్ ని క్రియేట్ చేసాం. లైన్ నెంబర్ 7 లో ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఇన్పుట్ గా 1 పంపించాం. 1 ఏమైంది, ఫస్ట్ వేరియబుల్ a లోకి వెళ్ళి మనం b అనేది సెకండ్ వాల్యూ పంపించట్లేదు కాబట్టి ఎంటీ లిస్ట్ అయింది అనమాట. ఆ లిస్ట్ లోకి మనం పంపించే 1 ని యాడ్ చేసి రిటర్న్ చేసి మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. సో 1 ప్రింట్ అయింది, కరెక్ట్ గానే వచ్చింది. ఇష్యూ ఏమైందంటే సెకండ్ టైం కాల్ చేసినప్పుడు మనకి వచ్చింది అనమాట. సో సెకండ్ టైం కాల్ చేసినప్పుడు మనం 2 పంపిస్తాం. ఏమవ్వాలి, మనకు అవుట్పుట్ లో 2 ఒకటే, అంటే సెకండ్ పంపించట్లేదు, ఎంటీ ఉండేది కదా. సో ఎంటీ దాంట్లోకి 2 వెళ్ళిద్ది, 2 ఒకటే వచ్చి అవుట్పుట్ లో ప్రింట్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ ఏమైందో చూడండి, ప్రీవియస్ వాల్యూ కూడా వచ్చింది అనమాట 1. సో మనకి పైథాన్ లో కానీ జావా స్క్రిప్ట్ లో కానీ ఏమైంది అంటే ఇలా ఫంక్షన్స్ కి ఇన్పుట్ గా ఉండే వాటికి ఏవైనా సరే డిఫాల్ట్ లిస్ట్ గానీ డిక్షనరీలు గానీ ఇచ్చామంటే అది ప్రీవియస్ కాల్ చేసినప్పుడు ఏవైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ అలాగే ఉంచుకునేది అనమాట. సో దాన్ని రీసెట్ చేయదు. అందుకే రీసెట్ చేయకపోవడం వల్ల మనకి ఇక్కడ ఈ ప్రీవియస్ వాల్యూ వచ్చేసింది. అదే సెకండ్ నేను ఇక్కడ చూడండి థర్డ్ టైం 3 పంపిస్తా, ఎంటీ పంపించాం. సో ఎంటీ పంపించాం కాబట్టి ప్రీవియస్ వాల్యూస్ ని తీసుకోకుండా ఈ ఎంటీ దాంట్లోకి 3 యాడ్ చేసింది, 3 వచ్చింది. మళ్ళీ ఫోర్త్ టైం కాల్ చేసేటప్పుడు చూడండి 4 పంపించాను. సో అప్పుడు ఏమైంది, మనం సెకండ్ వాల్యూ పంపించలేదు కాబట్టి సో అది వరకు బి వాల్యూ తీసేసుకో. అదేంటది 1 2. సో 1 2 కి 4 యాడ్ చేసేసింది. సో అందుకే మీరు ఎప్పుడైనా సరే జావా స్క్రిప్ట్ లో గానీ పైథాన్ లో గానీ మీకు రిక్వైర్మెంట్ ఇలా స్పెసిఫిక్ గా ఉంటే తప్ప ఎలాంటి ఎంటీ అరేస్ గానీ అంటే లిస్టులు గానీ డిక్షనరీస్ గానీ తీసుకోవద్దండి.